హాయ్ అండి. నా పేరు భవ్య. నేను ఇవాళ మీ ముందు ముఖ్యమైన టాపిక్ తో వచ్చాను. అదేంటి అంటే, మనలో చాలా మంది 9 to 5 జాబ్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాం కదా. కానీ చాలా మందికి నచ్చిన పని కాదు అది. అంటే నచ్చిన జాబ్ చేస్తుంటారంటే డౌటే. అవునా? శాలరీ కోసం చాలా మంది అడ్జస్ట్ అవుతూ ఉంటాము. ఆ, నెలకింత ఫ్యామిలీకి ఇవ్వాలి అని అడ్జస్ట్ అయ్యి కొంతమంది చేస్తూ ఉంటాము. మనకు నచ్చిన జాబా అంటే అది డౌటే కదా. చాలా మంది కాంప్రమైజ్ అయి చేస్తూ ఉంటారు. అదే మనకు నచ్చిన పని అనుకోండి, మనకు నచ్చిన స్కిల్ వచ్చిన స్కిల్ అనుకోండి, 24 hours మీకు ఇచ్చి చేయమన్నా చేసేస్తారు, స్ట్రెస్ లేకుండా. అవునా? అలా దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక స్మాల్ క్వశ్చన్. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లెగుస్తాం, ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతాం, ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం, అండ్ వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫ్యామిలీ స్పెండ్ చేయడం. ఎందుకంటే టైం ఉండదు కదా. వీకెండ్ అంతా అప్పుడు వీకెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాం, స్ట్రెస్ లో ఉంటాము. ఎప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామా. ఆ ఆ ఆ శాలరీ కోసమే కదా మనం ఇంత కష్టపడి చేస్తుంటాము. ఆ శాలరీ కోసమే కదా మనం ఎంత చేసేది. సో మన వీకెండ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మన ఇప్పుడు మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? అంటే వీక్ అంతా ఇట్లా కష్టపడి వీకెండ్ ఎప్పుడు వస్తుంది, శాలరీ ఎప్పుడు వస్తుంది, కాంప్రమైజ్ అయ్యి చాలా మంది జాబ్స్ చేస్తుంటారు. ఇలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నాకు ఒకటి అనిపిస్తుందండి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు నచ్చిన జాబ్ చేస్తున్నామా అంటే చాలా మంది కాంప్రమైజ్ అయి చేస్తున్నారు. చదువుతారు, వాళ్ళకి నచ్చే చదువుతారు. కానీ వాళ్ళకి అది రాను రాను ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ తో కూడింది ఉంటుంది. చివరికి మనకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదండి. అంటే మెచ్యూరిటీ వచ్చాక మనకేంటి, మన లైఫ్ లో ఏం కావాలి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకి నచ్చిన స్కిల్ ఏదైనా తీసుకొని హ్యాపీగా చేసుకోవాలని ఉంటుంది. అవునా? అని చదువుతాం, దానికోసమే చదువుతాం. కానీ చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో వీటన్నిటిలో చాలా ప్రెజర్ ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అవునా? మెయిన్ గా ప్రెజర్ ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల. అదే మీకు నచ్చిన ఏదైనా స్కిల్ నేర్చుకొని ఒక 2 to 3 hours మీరు వర్క్ చేసినా మీకు చాలా మనీ వస్తుంది. అవునా? దాని మీద చాలా మందికి అవగాహన లేదు. అరే, ఇలాంటి స్కిల్స్ కూడా ఉన్నాయని తెలియదు చాలా మందికి. ఇప్పుడంతా డిజిటల్ స్కిల్స్ తో నడుస్తుందండి. ఇప్పుడంతా ఈ వరల్డ్ అంతా డిజిటల్ స్కిల్స్ తో నడుస్తుంది. చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని, ఏంటి అంతా శాలరీ కోసమే వర్క్ చేయాలా, నేను ఒక హౌస్ వైఫ్, నేను ఒక అంతా శాలరీ కోసమే వర్క్ చేయాలా, నాకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ రోజంతా కాకపోయినా ఏదో ఒక టైం, నాకు రోజంతా ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదండి. ఎందుకంటే మనం ఒక హౌస్ వైఫ్ అండి, ఇంట్లో అన్ని చూసుకోవాలి, మనమే అన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అంతా మనమే చూసుకోవాలి. తీరా ఇంటికి వచ్చేసరికి అసలు ఇంటి పని చేయడానికి ఓపిక ఉండదు, ఏమీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట దేని మీద కూడా. పిల్లల్ని చూసుకోవడం కూడా హస్బెండ్ కి అప్పగిచ్చేస్తాం. అబ్బా కొంచెంసేపు చూసుకోవా ప్లీజ్, కొంచెంసేపు చూసుకోవా అని చెప్తాం. అవునా? మనకి మన మీదే ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకు చేస్తున్నాం అసలు ఈ జాబ్ అనిపిస్తుంది కదా. ఇలా చాలా మందికి అనిపించే ఉంటుంది నాకు తెలిసి. ఆ సో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో నాకు స్కార్వీ గురించి తెలిసింది. స్కార్వీలో మనకి డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తున్నారని తెలిసిందండి. డిజిటల్ స్కిల్స్ ఏంటి అని నేను చూస్తే ఆ వీడియో ఎడిటింగ్, పోస్టర్ డిజైనింగ్, అండ్ ఎస్ఈఓ, ఇట్లా ఇలాంటివన్నీ మనకి నేర్చుకుంటూ మన ఫ్రీ టైంలో నేర్చుకొని మనకి నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ అండి. దీంట్లో మన స్కార్వీలో ఏంటంటే మనం ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, అండ్ మన ఫ్లెక్సిబుల్ అవర్స్ హోమ్ మేకర్స్ కి ఫ్లెక్సిబుల్ గా చేసుకునే ఆప్షన్ ఉందండి మనకి స్కార్వీలో. అదొక్కటి నాకు చాలా బాగా నచ్చింది స్కార్వీలో మాత్రం. ఎందుకంటే వీక్ రోజంతా కష్టపడి తీరా ఇంటికి వచ్చేసరికి కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది కదండి. కొంచెం ఓపికతో హ్యాపీగా అన్ని చేసుకోవాలనిపిస్తుంది కదా. హాబీ గురించి తెలుసుకున్నానండి. ఇక్కడ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు స్టార్వీలో. స్టార్వీలో డిజిటల్ స్కిల్స్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తారండి. మీరు ఇక్కడ మీ స్కిల్ అంటే మీకు నచ్చిన స్కిల్ తీసుకొని మీరు బాగా నేర్చుకోవాలి. ఆ స్కిల్ మీరు బాగా నేర్చుకుంటే ఆ స్కిల్ మీద మీకు ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీకు నచ్చిన స్కిల్ తో మీరు హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైమ్ లో ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అంతా డిజిటల్ స్కిల్స్ తోనే నడుస్తుందండి. మీరు ఎట్లా చూసుకున్నా, మీరు ఏ విధంగా చూసుకున్నా అంతా ఏ నడుస్తుంది, ఏతోనే నడుస్తుంది, అంతా డిజిటల్ స్కిల్స్ తోనే నడుస్తుంది. మీరు ఎట్లా చూసుకున్నా ఇప్పుడు అంతా టాప్ ట్రెండ్ అంతా ఏ. అవునా కాదు? సో
మీరు మీ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీ కెరీర్ కి చాలా హెల్ప్ఫుల్ అండి. ఇంకా స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంటే ఇక్కడ ఉన్న నా నెంబర్ కి మెసేజ్ చేయండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను.